ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్ ఫ్రై పిల్లలకి అంతగా నచ్చదు. నేను చేసే విధంగా ట్రై చేసి పెట్టండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో నూనె వేసుకోవాలి. బీట్రూట్ ఫ్రైలో నూనె ఎక్కువగా పట్టదు ఫ్రెండ్స్, కొంచెం చూసుకొని వేసుకోండి. నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తొక్కు తీసి సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా 4 to 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. 4 minutes తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో సీక్రెట్ పౌడర్ తయారు చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, 6 వెల్లుల్లి వేసుకోవాలి. అందులో 1 చెంచా కారం వేసుకోవాలి. నేను పిల్లలకి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కావాల్సి అనుకుంటే మీరు 1 చెంచా వేసుకోవచ్చు. ఇలా 10 minutes పాటు బీట్రూట్ని మగ్గనిద్దాం. ఇలా బీట్రూట్ అనేది ఫ్రై అయిన తర్వాత అందులో 1 చెంచా ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుందాం. మీరు కావాలంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. నేను పిల్లలు చాలా ఇష్టంగా తింటారని నేను వేసాను. ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ. పప్పు సాంబార్లో సైడ్ డిష్గానే కాదు, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.